వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. అన్ని బ్రాండ్లపై 20 నుంచి 25% పెంచే ఛాన్స్. 3.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం. విమర్శలు వస్తాయనే కోణంలోనూ సర్కారు వెనకడుగు. 2 ఏళ్ల క్రితమే ధరలు పెంచిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా. ప్రతి ఏటా లిక్కర్స్ పై దాదాపు 37 వేల కోట్ల ఆదాయం. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అక్కడి పాలసీలో మార్పు. తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడే ప్రభావం పైన అధ్యయనం. తెలంగాణలో మద్యం ధరలు పెరుగుతున్నాయా, పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వెంటనే పెంచడమా లేక కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవడమా? ఇప్పటికిప్పుడు ధరలు పెంచితే కలిగే లాభ నష్టాలపై బేరీజు వేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మద్యం ధరలు పెరుగుతున్నాయి. 2 సంవత్సరాల క్రితం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ రేట్లను పెంచింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు పెంచితే విమర్శలు వస్తాయనే కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.